యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సో ఇప్పుడు గణాంకాల సంగ్రహం కంప్లీట్గా గణాంకాలకు సంబంధించి స్టాటిస్టికల్ డేటా ఉంటుంది అనుకుంటే అభివృద్ధియే కాదు, దానికి సంబంధించి లెక్కలు అనేవి కంప్లీట్గా కనిపిస్తుంటాయి. అట్ ద సేమ్ టైం దానికి పెట్టినటువంటి బడ్జెట్తో పాటుగా ఒకవేళ ఉంటే అప్పులు, ఇవన్నీ వివరాలు అందులోనే ఉంటాయి కదా. 100% ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్తారండి. ఇప్పుడు ఇన్ని రోజులు వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ప్రభుత్వంలోకి రాగానే ఒక ఎజెండా లాగా తీసుకున్నారు. గత ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడం. ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ని తీసుకున్నారు. తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది, కొట్టుకుపోయింది అని ప్రచారం చేశారు. ఇవాళ ఈ రిపోర్ట్లో చాలా స్పష్టంగా తెలంగాణలో ఇరిగేషన్ సౌకర్యాలు పెరిగి వ్యవసాయ అభివృద్ధి కనపడడానికి ముఖ్య కారణాల్లో ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే రాసింది. మరి అంటే ఇన్నాళ్ళు చెప్పింది అబద్ధం అని ప్రూవ్ అయినట్టే కదా. ఇగో అట్లాంటి నిజాలు ఈ రిపోర్ట్ బయటపెడుతుంది కాబట్టి దాన్ని దాచడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఏమన్నా ఇంజనీరింగ్ వండర్ అంటాం మనం. ఒక కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అది. దాంట్లో ఒక్క బరాజ్లో వచ్చిన ఒక చిన్న లోపాన్ని పట్టుకొని చాలా పెద్దగా చేసినారు వీళ్ళు. అయితే చాలామంది సామాన్య ప్రజలకు కూడా ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క సమగ్ర స్వరూపం అంత ఈజీగా అర్థం కాదు. ఎందుకంటే ఇట్స్ ఏ కాంప్లెక్స్ ప్రాజెక్ట్. అందులో బరాజులు ఉంటాయి, ఒక 3 బరాజులు ఉంటాయి, రిజర్వాయర్లు ఉంటాయి, టన్నెల్స్ ఉంటాయి. ఇవన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇప్పుడు నాగార్జున సాగర్ లాగానో శ్రీశైలం లాగానో ఒక డ్యామ్ కట్టి దాన్నే ప్రాజెక్ట్ అనడం కాదు కాళేశ్వరం. కాళేశ్వరం ఈజ్ ఏ కాంప్లెక్స్ సిస్టమ్. ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ సో మెనీ బరాజెస్, రిజర్వాయర్స్, టన్నెల్స్, పంప్ హౌస్ ఇవన్నీ ఉంటాయి. అయితే వీళ్ళు ఏం చేశారంటే క్లెవర్గా ఒక్క దాంట్లో వచ్చిన చిన్న ఇష్యూని పట్టుకొని కోట్ల జరిగిపోయింది, ఇది జరిగిపోయింది అన్నారు. అయితే ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక ఇంజనీరింగ్ మార్వెల్ చేసినప్పుడు ఇది అన్చార్టెడ్ టెరిటరీ అంటారండి. అంటే ఇదివరకు ఎప్పుడు ఎక్కడ ఇట్లాంటి ఒక కాంప్లెక్స్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలేదు. ఓన్లీ భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే ఎక్కడ కట్టలేదు. సో ఇట్లాంటి కొత్త ప్రయత్నాలు చేసినప్పుడు సహజంగానే కొన్ని మనం అంటే అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ కొన్ని వస్తాయి. అట్లా కాళేశ్వరంలో ఒక్క బరాజ్లో ఒక చిన్న బ్లాక్ విషయంలో వచ్చిన ప్రాబ్లం అది. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి చాలా ఈజీ. అది చెప్పినా కానీ వినకుండా కాన్స్టెంట్గా వీళ్ళు దుష్ప్రచారం చేసినారు. సంవత్సరం నుంచి ఆ చిన్న రిపేర్ చేయకుండా ఆపి పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ తెలంగాణ మొత్తం మీకు సాగునీటికి తాగునీటికి తీవ్రమైన కొరత కనపడుతుంది. కేవలం ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిందని ఒక అభిప్రాయాన్ని బలపరచడానికి మాత్రమే వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇంకోటి, మీకు చాలాసార్లు ఈ రాకెట్ ప్రయోగాల గురించి మీరు వినుంటారు. ఇప్పుడు శ్రీహరికోట నుంచి చాలాసార్లు మన దేశం నుంచి కూడా ప్రయోగిస్తుంటాం. ఇట్లాంటి ప్రయోగాల్లో ఒక్కొక్కసారి ఆ రాకెట్లు విఫలమవుతాయి. మళ్ళీ వెంటనే అందులో ఏం లోటుపాట్లు చూసుకొని మళ్ళీ ఇంకో రాకెట్ తయారు చేసి పంచుకోండి. ఎందుకంటే ఇది చాలా హై అండ్ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా. కాబట్టి దాంట్లో ఏదో అవినీతి జరిగే రాకెట్ ఫెయిల్ అవ్వదండి. మనం నేచర్తో ఇంత కాంప్లెక్స్ ఆపరేషన్స్ చేసినప్పుడు సహజంగానే మన చేతిలో, మన కంట్రోల్లో లేని విషయాలు కొన్ని జరుగుతాయి. జరిగినప్పుడు ఇట్లాంటివి అవాంతరాలు వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలి. అంతేగాని కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బ్లాక్లో వచ్చిన దాన్ని పట్టుకొని ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి దాన్ని రిపేర్ చేయకుండా ఉంచడం ద్వారా వీళ్ళు ఏం ప్రూవ్ చేయదలుచుకున్నారంటే అది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని ప్రూవ్ చేయదలుచుకున్నారు. కానీ నిజమేంటో ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరంలోనే ఉన్న కాంపోనెంట్స్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు మీరు రంగనాయక సాగర్ తీసుకోండి, మల్లన్న సాగర్ తీసుకోండి, ఆ కింద బస్వాపూర్ రిజర్వాయర్ దాకా నీళ్లు పోతున్నాయి. ఇప్పుడు అవన్నీ కాళేశ్వరం నీళ్ళని ప్రజలకు తెలుసు. సో వీళ్ళ కింద మేడిగడ్డలో ఉన్న ప్రాబ్లమ్ని కనుక సాల్వ్ చేసి ఉంటే ఇవాళ రాష్ట్రంలో ఇంకొక 20-30 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చిండేవి సులభంగా. అవన్నీ వాళ్ళ సముద్రంలోకి పోయేటట్టుగా చేస్తారు. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు కొత్తగా ఏం చేయలేరు. గత ప్రభుత్వంలో చేసిన పనులన్నీ ఫెయిల్యూర్ అని నిరూపించడానికి ట్రై చేస్తారు. సో ఈ రిపోర్ట్ ఏం చేసిందంటే ఇప్పుడు వాళ్ళ అబద్ధాలని ఎత్తి చూపింది. అందువల్ల ఈ రిపోర్ట్ కనపడకుండా చేస్తున్నారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు. వీళ్ళు చాలా కాలంగా ఇంకొక బాగా బ్యాడ్ మౌత్ చేసిన స్కీమ్ ఏంటంటే షీప్ డిస్ట్రిబ్యూషన్ అండి, గొర్రెల పంపిణీ. అంటే కేసీఆర్ గారిది ఎలా ఉంటుందంటే ఆయన అంటే ఏ సమస్యను కూడా సూపర్ఫిషియల్గా ఆలోచించారండి. ఆయన లోతుగా సమస్య యొక్క లోతుల్లోకి వెళ్ళి దాని పరిష్కార మార్గాలు కనుక్కుంటారు. సో తెలంగాణలో రూరల్ డిస్ట్రెస్ ఎప్పుడైతే తెలంగాణ స్టేట్ ఫామ్గా కాకముందుకు ఏదైతే రూరల్ ఏరియాస్లో ఒక డిస్ట్రెస్ వాతావరణం ఉండిందో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని అన్నప్పుడు ఆయన ఫస్ట్ ఇరిగేషన్ అండ్ పవర్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అవి 2 సమస్యలు పరిష్కరించారు. సో ఇరిగేషన్ అయిపోయింది, పవర్ మంచిగా వస్తుంది. ఆయన ఏం చేశారు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలంటే ఏం చేయాలని ఆలోచించారు. అందులో వ్యవసాయాన్ని సరిదిద్దడంతో పాటుగా వ్యవసాయ అనుబంధంగా ఇంకొన్ని ఉంటాయి. ఇప్పుడు మనకు హార్టికల్చర్ అనొచ్చు, లేదా యానిమల్ హస్బెండరీ అనొచ్చు, పశుపోషణ ఉంది. ఆయన దాన్ని తీసుకొని దాన్ని బాగా స్టడీ చేసి ఏం ఆలోచించారంటే తెలంగాణలో గొర్రెల పెంపకానికి అనువైన వాతావరణం ఉంది, దానికి అవసరమైన అన్ని వనరులు ఉన్నాయి, ఆల్రెడీ నైపుణ్యం ఉన్న గొర్రెల కాపర్లు ఉన్నారు,
వారికి కనుక కొంచెం మనం ప్రభుత్వం తరఫున కొంచెం సహాయం చేసి ఇస్తే ఏమవుతుందంటే అండి, ఒకటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో చాలా అంటే ఫైనాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. రెండోది, మనం ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో కానీ ఇతర నగరాల్లో కానీ తెలంగాణలో మటన్కి చాలా డిమాండ్ ఉంది, మీట్కి చాలా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ మీట్ అవ్వట్లేదు. సో తెలంగాణ వచ్చే నాటికి చాలా డెఫిసిట్ ఉండింది. మనం బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. 100 లారీల గొర్రెలు ప్రతి రోజు బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి దిగుమతి అయ్యారు. సో కేసీఆర్ గారు ఏం ఆలోచించారంటే, ఎందుకు మన దగ్గర అన్ని వనరులు ఉండగా మనం బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏంటి, స్థానికంగానే మన వాళ్ళకు ఉపాధి కల్పించినట్టుంటుందని ఆ గొర్రెల పంపిణీ పథకం తీసుకొచ్చారు. ఇవాళ ఆ రిపోర్ట్లో ఆ గొర్రెల పంపిణీ పథకం వల్లనే తెలంగాణలో ఆ 10 ఏళ్ల కాలంలో మీట్ యొక్క ఉత్పత్తి డబుల్ అయింది అని. అంటే అంతకుముందు 5 లక్షల టన్నులు ఉంటే ఇప్పుడు 10 లక్షల టన్నులకు పెరిగిందని. సో అంటే మీరు ఎప్పుడైనా ఏది బెంచ్ మార్క్ లాగా తీసుకోవాలంటే 2014లో ఒక నెంబర్ ఉందనుకోండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసింది 1956లో. సో 1956 నుంచి 2014 వరకు ఒక టైం పీరియడ్ అయితే 2014 నుంచి 23 ఎండింగ్ వరకు ఇంకో టైం పీరియడ్ లాగా తీసుకోవాలి మీరు. సో ఆ రోజు మీరు 60 ఏళ్ళు కష్టపడి 5 లక్షల టన్నులకు ఒక ఉత్పత్తిని తీసుకురాగలిగితే 10 ఏళ్ళలో మనం దాన్ని 5 లక్షలని 10 లక్షలు చేసామంటే ఎంత గొప్ప విషయం అండి. అంటే 60 ఏళ్లలో చేసిన పనిని మనం 10 ఏళ్లలో డబుల్ చేయగలిగాం. 60 ఏళ్ళలో జరిగిన కృషి 10 ఏళ్ళలో జరిగిందని కదా అర్థం. అట్లా మీరు ఏ గణాంకమైన తీసుకోండి, ఆ రిపోర్ట్ చెప్తున్న ఏ గణాంకమైన తీసుకోండి. జిఎస్డిపి తీసుకోండి. జిఎస్డిపి 3 రెట్లు చేయగలిగాం. 5 లక్షల కోట్లు ఉంటే 15 లక్షల కోట్లకు దాదాపుగా తీసుకొచ్చాం. అంటే మీరు 60 ఏళ్ళు కష్టపడి 5 లక్షల కోట్లకు తెలంగాణ జిఎస్డిపి వస్తే 10 ఏళ్లలో 5 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లు అయిందండి. 3 రెట్లు అయింది. దేశ సగటు కంటే చాలా ఎక్కువ స్థాయిలో పెరిగింది మన జిఎస్టీ. అంటే ఇక్కడ ప్రభుత్వం పనిచేయడం వల్లనే, ఇక్కడ నాయకులు తీసుకొచ్చిన పథకాలు పనిచేయడం వల్లనే ఇదంతా జరిగింది. సో ఈ నిజాలన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది, మనం వచ్చిన నాటికి ఇవాళకి 3 రెట్లయింది. సో దేశంలో టాప్ ప్లేస్లో ఉంది వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కంలో. సో ఇవన్నీ ఇండికేటర్స్ అండి, ఇవన్నీ ఇండికేటర్స్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్. సో ఈ రిపోర్ట్ బయట పెడుతుంది కాబట్టి వాళ్ళకి భయం, ఈ రిపోర్ట్ ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని భయం, అందువల్ల వీటిని దాచేస్తున్నారు. సో ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి చూసుకుంటే దేశంలో ఇంతగా ఉపాధి కల్పించిన రాష్ట్రం అనేది 1.5 కోటి మంది వ్యవసాయ రంగంతో ఉపాధి పొందుతున్నారు అంటే ఇది కేవలం వ్యవసాయ రంగమేనా, వ్యవసాయంతో పాటుగా అనుబంధంగా ఉన్నటువంటి హార్టికల్చర్ కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి మిగతా అన్ని రంగాలు ఇందులోకి వస్తున్నాయా? అంటే ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్లోకి వెళ్తే రిపోర్ట్లో చాలా స్పష్టంగా రాశారండి, వ్యవసాయ రంగంలో ఇంత అద్భుతమైన ప్రగతి సాధించడానికి కారణం 1 కాళేశ్వరం ప్రాజెక్టు, 2 మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, 3 రైతు బంధు ద్వారా ఫామ్ ఇన్పుట్ ఇవ్వడం. మనం అంటే రైతు బంధు డబ్బులు ఇస్తే రైతు వాటి ద్వారా ఎరువులు విత్తనాలు అవన్నీ కొనుక్కోవడానికి వెసులుబాటు ఇవ్వడం, 4వది 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వడం, 5వది ఒకవేళ రైతుకి ఏమన్నా నిజంగానే ఏదైనా దురదృష్టవశాత్తు మరణిస్తే రైతు బీమా ఇవ్వడం. ఇవన్నిటి సమాహారం, ఇవన్నీ చేయడం వల్లనే తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధి అంత అయిందని ఆ నివేదిక స్పష్టం చేస్తుంది. ఇది కూడా విండికేషన్, మనం ఇన్ని రోజులు చెప్పిన దాన్ని ఆ రిపోర్ట్ ప్రూవ్ చేస్తుంది. రెండోది ఏంది, ముందుగానే అనుకున్నట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వ్యవసాయం మీదనే అత్యధిక ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. సో వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో మనం ఇచ్చిన ఇన్పుట్స్ వల్ల అది పునరుజ్జీవం పొంది ఇవాళ 1.5 కోటి మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆల్ సెక్టర్స్ పుట్ టుగెదర్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. అంటే 1,50,00,000 మందికి ఉపాధి అంటే చిన్న విషయం కాదు. అండ్ మనందరికీ ఏంటంటే కొంత అంటే ఏదో హైదరాబాద్లో అర్బన్ డెవలప్మెంట్ మీదనే కొంచెం గ్లామరస్గా ఉంటుంది కాబట్టి చాలామంది దృష్టి ఇక్కడే ఉంటుంది. కానీ ఒక రైతు కూడా ఒక మైక్రో ఎంటర్ప్రైజ్ అండి. ఒక రైతు తన వ్యవసాయం బాగుంటే, నీళ్ళు వచ్చి ఆయన పంట పండించగలిగితే ఆ ఊర్లో ఉన్న చాలామందికి ఉపాధి కలుగుతుంది. పాత రోజుల్లో మీరు చూస్తే ఎవ్రీ తెలంగాణ విలేజ్ వాజ్ ఎ సెల్ఫ్ సస్టైన్డ్ యూనిట్. ఆ ఊర్లోనే ఆ ఊరి అవసరాలు తీర్చే ప్రతి ఒక్కరూ ఆ ఊర్లోనే ఉంటారు. వృత్తి పని వారు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, వీళ్ళు పండించిన ధాన్యం కొనడానికి వ్యాపారస్తులు ఉంటారు. ఈ రైతుకి అవసరమైన అన్ని సర్వీసెస్ ఇవ్వడానికి ఒక కమ్మరి కానీ, ఒక కుమ్మరి కానీ, ఒక వడ్రంగి కానీ ఆ గ్రామంలో ఒక సెల్ఫ్ సఫిషియెంట్ యూనిట్గా ఉండేది. అందరికీ పని దొరికేది. వ్యవసాయం దెబ్బతినడం వల్ల ఏమైంది, ఆటోమేటిక్గా అన్ని కుల వృత్తులకు కూడా దెబ్బపడింది. ఇవాళ ఇది వాటర్ ఇచ్చి, పవర్ ఇచ్చి ఇవన్నీ చేయడం వల్ల లాస్ట్ 10 yearsలో
డెఫినెట్గా అగ్రికల్చర్లో చాలా రిమార్కబుల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. దాని యొక్క ఇంపాక్ట్ చుట్టుపక్కల అన్ని అనుబంధ రంగాల మీద కూడా కనిపిస్తుంది మనకి. సో ఇన్ని రకాల లెక్కలు ఉన్నప్పుడు ప్రతిసారి పదే పదే ఒకే మాట చెప్తుంది, 10 ఏళ్ల కాలంలో అప్పుల పాలైంది, ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేశారు, మాకు లంకె బిందెల కాలు ఖాళీ ఖజానా మాత్రమే దొరికింది అనుకున్నప్పుడు అభివృద్ధి గురించి ఎందుకని ఆలోచించలేకపోయారనుకుంటున్నారు మీరు? ఆ రిపోర్ట్ చాలా క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత దాని మీద కూడా ఫోకస్ పెట్టాలి, లేకుంటే ఆ అప్పులు తీసుకొచ్చింది ఎందుకోసం, అది రిఫ్లెక్ట్ అయిందా లేదా, ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకైతే ఒక డౌట్ వస్తుంది కదా, క్లారిటీ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు సింపుల్ అంటే అందులో 2 విషయాలండి. ఒకటి లంక బిందెల ప్రస్తావన తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఆలోచించండి, సమాజంలో లంక బిందెల్ని ఎవరు వెతుకుతారండి? మీరు వెతుకుతారా? నేను వెతుకుతానా? లేదు. మనందరం ఏదో ఉద్యోగమో వ్యాపారమో చేసుకొని బతకాలని అనుకుంటాం. కానీ సమాజంలో కొంతమంది వ్యక్తులు ఎప్పుడు లంక బిందెల వెతుకులాటలో ఉంటారు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు. వాళ్ళు దేవాలయాల కింద లంక బిందెలు దొరుకుతాయని దేవాలయాలను కూడా ధ్వంసం చేసే వాళ్ళు ఉంటారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో దొరుకుతాయని చెప్పి అడవుల్లో అక్కడెక్కడ అన్వేషించి తవ్వుతూ ఉంటారు. అంటే వాళ్ళ గుణం మంచిది కాదండి. వాళ్ళు కష్టపడి పనిచేసే గుణం ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడూ ఏదో అదృష్టం కలిసి వచ్చి ఎక్కడ లంక బిందెలు దొరుకుతాయని వెతుకుతూ ఉంటారు. అట్లా చాలా సమయాన్ని వృధా చేస్తుంటారు. బహుశా రేవంత్ రెడ్డి గారు కూడా అట్లాంటి ఒక వర్గానికి చెందిన మనిషి అయి ఉంటారు. లేకపోతే ఆయన ఒక ఎలక్షన్లో గెలిచి ముఖ్యమంత్రి అయినారు. లైఫ్లో ఎప్పుడు దొరకనో గొప్ప అవకాశం దొరికింది, ప్రజలకు సేవ చేసే అవకాశం దొరికింది. దాన్ని చేయకుండా నాకు లంక బిందెలు దొరుకుతాయేమని వచ్చినా అని అనడం ఏంటి? అంటే ఆయన పదవిని ఆయనే అవమానించుకుంటున్నాడు. అంటే చాలా నాయకులు ఎవరు లంక బిందెల వేటలో ఉండరండి. ఒకవేళ లంక బిందెల వేటలో ఉన్నారు అని అంటే వాళ్ళు, ఇంక నేను ఆ మాట వాడదలుచుకోలేదు, బట్ వాళ్ళు ఎవరో మీకు తెలుసు. సంక్షేమంలో ఉంది, 10 ఏళ్ల పాటు రాష్ట్రం సంక్షేమంలో ఉంది అనుకున్నప్పుడు, అగ్రపదాన నిలిచింది అనుకున్నప్పుడు నిజంగానే దాని ఫలాలు అనేవి ప్రతి చోట కనిపిస్తాయి కదా అనే ఒక భావన అనుకోవచ్చు కదా. కనిపిస్తాయి, అదే చెప్తున్నాను. ఫలాలు ప్రతి చోట కనపడుతున్నాయి. ఇవాళ ఆయన చాలాసార్లు చాలా రెక్లెస్గా కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తానంట. ఆయన కూర్చునే సెక్రటేరియట్స్ కేసీఆర్ ఆనవాళ్ళండి. ఆయన ప్రతిరోజు ఏ రోడ్ల మీద అయితే నడుచుకుంటూ పోతున్నారో ఆ రోడ్లన్నీ కేసీఆర్ ఆనవాళ్ళు. ఆయన వాడే విద్యుత్ కేసీఆర్ ఆనవాళ్ళు. ఆయన ఏ గ్రామానికి పోయినా కనపడే నీళ్లు కేసీఆర్ ఆనవాళ్ళు. సో వందలు చెప్పొచ్చు కేసీఆర్ ఆనవాళ్ళు ఏంటిది. అవన్నీ కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలేనండి. అవి లంక బిందెల రూపంలో కనపడకపోవచ్చు, కానీ ప్రజలకు తెలుసు. ఇంకోటి మీరు అప్పుల గురించి అన్నారు, ఇది చాలాసార్లు క్లారిఫై చేస్తున్నాం. ఇలాంటి రిపోర్ట్లలో ప్రతి చోట స్పష్టంగా ఉందంటే తెలంగాణ డెట్ టు జిఎస్టీపీ రేషియో అంటాం, అది కంట్రోల్లో ఉంది. అది దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఇంకా అట్లా ఉన్న తర్వాత అప్పు అని గోలవెరడం తప్పు. రెండోది, ఇప్పుడు ఏ అప్పులు తీసుకొని కొన్ని రాష్ట్రాలు ఉంటుండొచ్చు, కానీ అక్కడ అభివృద్ధి కూడా ఏముండదండి. ఇప్పుడు ఇవాళ మిడిల్ క్లాస్ మన ఎట్లా ఉంది ఆపరేట్ చేస్తుందో చూస్తుంటే, మీరు ఫస్ట్ ఒక ఇల్లు కొనుక్కుంటారు లేదా కారు కొనుక్కుంటారు, ఈఎంఐ ఉంటుంది, అప్పు ఉంటుంది. దాని అర్థం వాళ్ళు ఏదో అప్పుల పాలైనట్టు కాదండి. ఇవాళ జీవన విధానమే మీరు అభివృద్ధి కావాలనంటే మీ డబ్బు కొంత బయట నుంచి తీసుకొచ్చిన డబ్బు తీసుకొని మీరు ఇల్లు కారో ఏదో కొనుక్కొని దాన్ని ఈఎంఐ రూపంలో ప్రతి నెల కడతారు. ఇది ప్రపంచంలో ప్రతి దేశానికి ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. ఏదో తెలంగాణకు ఒక్కదానికే అప్పు ఉందనేది తప్పు. రెండోది, అప్పు చేయని వాళ్ళు చాలా గొప్ప అన్నట్టుగా మాట్లాడడం కూడా తప్పు. ఎందుకంటే మీరు అభివృద్ధి కావాలనంటే మీరు ఇప్పుడు ఉదాహరణకు ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, చాలా పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేస్తూ ఉండే కంపెనీలు, చాలా పెద్ద పెద్ద ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు, వాటన్నిటి కూడా అప్పు ఉంటుందండి. మీరు రిలయన్స్ అని అంటారు, అదానీ అని అంటారు, ఇట్లా ప్రపంచంలో పెద్ద కంపెనీలు అన్నిటికి కూడా బ్యాంకుల నుంచి అప్పులు ఉంటాయి. సో అప్పులు ఉండడం తప్పు కాదు, వాటిని తిరిగి కట్టలేని దశకి ఆర్థిక వ్యవస్థ వస్తే అప్పుడు తప్పు. దురదృష్టవశాత్తు మొన్నటిదాకా వైబ్రెంట్గా ఉన్న ఎకానమీ ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన వల్ల ఆర్ రాదర్ దుష్పరిపాలన వల్ల ఆ అప్పు కట్టలేని స్థితి కూడా వచ్చే ప్రమాదం కనపడుతుంది. ఎందుకంటే ఈయన కూడా అప్పులు తెస్తున్నాడు. గత ప్రభుత్వం తెచ్చిన అప్పులు ప్రొడక్టివ్ యూజెస్ కోసం వాడింది, ప్రాజెక్టులు కట్టడానికి వాడింది, ఫ్లైఓవర్లు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వాడింది, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు పెట్టడానికి వాడింది, వాటర్ ప్రొవైడ్ చేయడానికి వాడింది, డ్రింకింగ్ వాటర్. కానీ ఈయన ఎందుకు తెస్తున్నాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు గమనిస్తే లాస్ట్ 1.5 year ఆల్మోస్ట్ 13-14 monthsలో ఆల్మోస్ట్ 1,50,000 కోట్ల దాకా అప్పు తెచ్చాడండి. ఏం చేస్తున్నారో అప్పు పోనీ ఒక ఇటుకన్నా పేర్చినారా ఎక్కడన్నా రాష్ట్రంలో? మీకు కనపడిందా? నాకైతే కనపడలేదు. ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు, ఒక రోడ్డు వేసింది లేదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది లేదు. పోనీ వెల్ఫేర్ అన్న చేస్తున్నారా? ప్రజలకు ఏమన్నా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా రైతు బంధు ఇస్తున్నారా? అవి ఇవ్వడానికి సాధ్యం అవ్వట్లేదు. మరి ఈ డబ్బంతా ఎటుపోతుంది అనేది ప్రజలకున్న ప్రశ్న ఇప్పుడు.